క్రియాశీలకంగా పనిచేసుకోవాలి. అందరూ బాగా చేస్తారనే నమ్మకం నాకు ఉన్నది. సో ఐ హోప్ నేను చెప్పగలిగిన అనుకుంటున్నా. మరి జాగ్రత్తగా దీన్ని మంచిగా చక్కగా ముందుకు తీసుకొని వెళ్ళండి. భవిష్యత్తు అయితే మనదే. సరే, 2.5 ఏళ్ల పాలన అయిపోయింది. అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి చెప్పిండు నేను హిట్లర్ను అన్నాడు. అనలేదా? హిట్లర్ నాకు ఆదర్శము అన్నాడు. హిట్లర్ను చూసే నేను హైడ్రా పెట్టినా అన్నాడు. హిట్లర్కి ఏం గతి పట్టిందో రేవంత్ రెడ్డి కూడా గదే గతి పడుతుంది అన్న డౌట్ ఏమున్నది? ఇప్పుడు జర్మనీ దేశంలో ఎవడన్నా హిట్లర్ను పొగిడినా, హిట్లర్ను మెచ్చుకున్నా, హిట్లర్ గురించి మాట్లాడితే సీదా తీసుకుపోయి జైల్లో వారేస్తారు. జర్మనీ దేశం ఇప్పటికి కూడా హిట్లర్ చేసిన దురాఘాతకాలకు, హిట్లర్ చేసిన తప్పులకు జర్మనీ దేశం ఇప్పటికీ ప్రపంచానికి క్షమాపణ చెప్తా ఉంటుంది. మా హిట్లర్ తప్పు చేసిండు, అతని వల్ల ఈ ప్రపంచానికి మాయని మచ్చగా మారింది మా దేశానికి హిట్లర్ వల్ల అని వాళ్ళు ఇప్పటికీ కూడా 80 ఏళ్ల తర్వాత కూడా క్షమాపణ చెప్తూనే ఉంటారు. నాకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి దురాఘాతకాలకు, ఈయన చేసే అవినీతికి కాంగ్రెస్ పార్టీ కూడా 50 ఏళ్ల దాకా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పవలసే ఉంటుంది. చెప్పక తప్పదు. గన్ని తప్పులు ఒక్కటా మీరు చూస్తుండ్రు. 2.5 ఏళ్లుగా ఎన్ని స్కాములు బయట పెట్టినాం. అసలు ఏదైనా ఇడిచిపెట్టిందా వాళ్ళు స్కామ్? ఏ స్కామ్ చూడు. పిల్లగాళ్ళు గురుకుల పాఠశాలకు పోయే పిల్లల ఆహార పదార్థాల మీద, వేసుకునే బట్టల మీద, బెల్ట్ మీద, బూట్ల మీద, చెప్పుల మీద కూడా స్కామే. గవి కూడా ఇడిచిపెట్టే లాస్ట్కి వెళ్ళి. సింగరేణి బొగ్గుల స్కామే, హ్యామ్ రోడ్ల టెండర్ల స్కామే, బ్రీవరీ పర్మిషన్ల స్కామే. అసలు ఏదైనా ఇడిచిపెట్టిందా వీళ్ళు? ఏది ఇడిచిపెట్టిన పరిస్థితి లేదు. నేను మొన్న సింగరేణి బొగ్గు గురించి మన జిల్లా భూపాలపల్లికి పోయి మొన్న మాట్లాడినా. అంతకుముందు రామగుండంలో మాట్లాడినా. సింగరేణిలో చాలా స్కాములు బయట పెట్టినాం. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది. బొగ్గు ఉన్నట్టు, స్టాక్ ఉన్నట్టు మీరు చూపిస్తుండ్రు, కానీ బొగ్గుబాయి మీద బొగ్గు ముక్క కూడా లేదు. చూస్తామని రామగుండంలో పోతే దోస పోలీసు వాళ్ళు పెట్టిన మిమ్మల్ని ఓనియమన్నారు. మొన్న భూపాలపల్లి బొగ్గుబాయి మీదకి పోయినాం. ఆడికి పోతే ఆడ 3 లక్షల స్టాక్ ఉన్నట్టు చూపిస్తుండ్రు. మేము బోధమయ్యా అంటే ఒక 500 మంది పోలీసు వాళ్ళని పెట్టిన పోనీయమంటారు.